సో ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఉన్నాం. కామారెడ్డి పట్టణంలో ఎట్లా ఉంది పరిస్థితి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు? సాయిలు సార్. సాయిలు. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసుకున్నాం. వ్యవసాయం చేస్తారు. వచ్చిందా రైతు బంధు గిట్లా? వచ్చింది సార్. ఎట్లా? రైతు బంధు రాలేదు. 3 పైసలు పడ్డాయి సార్. 3 పైసలు పడ్డా. రైతు బంధు రాలేదు సార్. ఎందుకు? 5 ఎకరాల వరకు వేసారు. మాకు రాలేదు సార్. ఇంకా మధ్య భూమి ఎక్కువ ఉందా? కిరికిరి ఉంది. కిరికిరి ఆన్లైన్ లేదని రాలేదు. ఓకే. సో ఎట్లుండే ఇంతకుముందు బీఆర్ఎస్ పాలన ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? బీఆర్ఎస్ పాలన మంచిగా లేకుండే సార్. ఉన్నొంది రాజ్యం ఉండే. మొత్తం రావుల్దే ఉండే. కేసీఆర్, చంద్రశేఖర్ రావు, వెంకట్రావు, పద్మారావు, విద్మారావు అలాగే ఉండే. ఇప్పుడు అంతే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా సార్. అందరి వాళ్ళే ఉండే. రాజేశ్వరరావు, ఆ రావు, ఈ రావు అన్నాళ్ళది ఉండే. ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఈ కాంగ్రెస్ పాలన మాత్రం ఇప్పటికైతే. కాంగ్రెస్ అంతా రెడ్డిలదే అంటున్నారు కదా మరి. రెడ్డిలు కుడుతుంది సార్. మరి అంతా రెడ్డిలు, రాహుల్ భాయ్ రెడ్డిలు వచ్చినట్టు ఇద్దరున్నారు సార్. ఇద్దరు ఉన్నారా? సో ఎట్లా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే మనం వెంకటరమణారెడ్డి గారు గెలిచిళ్ళు. 2 సీఎంలు ఓడించి. సో దానికి అది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? ఆయన చేసిన కృషి, ఆయన చేసిన ఆయన చేసిన పట్టుదల, ఆయన చేసిన కష్టం, ఆయన చేసిన త్యాగాలు ఎన్నో చేసింది సార్. ఆయన చేసిన మంచి పనులు అని చేసింది సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది? బీజేపీకి ఉంటుంది సార్. మోడీ పాలన. ఇప్పుడు 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో మీ కామారెడ్డి మాత్రమే బీజేపీకి వచ్చింది. మిగతా 4 కాంగ్రెస్ కి వచ్చినాయి, 2 బీఆర్ఎస్ కి వచ్చినాయి. లేదు సార్. మరి ఆ ఎఫెక్ట్ అందులో పడదా మరి? మోడీ అంటారు కానీ మొత్తం మోడీకి వేస్తారు సార్. మొత్తం మోడీకి వేస్తారు సార్. ఓకే. ఎందుకు వేస్తారు మోడీ? ఆయన పాలన మంచిగా ఉన్నాయి కదా సార్. మరి ఇప్పుడు ఇంత ముందు కేసీఆర్ 2 సార్లు గెలిచిండు, 3వసారి వద్దా అనుకుని మార్పు కావాలనుకున్నారు. మరి పైన మార్పు కావాలని మరి ఇంకోసారి ఎవరికైనా కొత్త వాళ్ళు? లేదు సార్, మంచిగా ఉంది కదా సార్. కేసీఆర్ అంటే అదో ఇదో ఉండే. స్కామ్లు ఉండే, లిక్కర్ స్కామ్లు ఉండే, ఆ స్కామ్లు ఉండే, ఫోన్ ట్యాపింగ్ స్కామ్లు ఉండే, అవన్నీ ఉండే కదా సార్. ఈయన మోడీ ఏం స్కామ్లు లేవు కదా సార్. అంటే నీతిగా జరిగింది కదా సార్. పేదలకు కాదు, ఆదాయాలకు అంబాన్లకే పెడతా ఉన్నది అంటున్నారు. ఏమో సార్, అది మన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ లేదు సార్. చేయలేదు సార్, చేయడు. అది కాదు సార్. ఓకే అన్న. జహీరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ ఉంది. ఎంపీ ఎలక్షన్స్ లో ఓన్లీ కామారెడ్డి నుంచి ఒకటే బీజేపీ ఉంది. మిగతా 4 చోట్ల కాంగ్రెస్ ఉంది, 2 చోట్ల బీఆర్ఎస్ ఉంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఎంపీ ఎలక్షన్స్ లో? ఎంపీ ఎలక్షన్ అంటే అది తగ్గఫర్ ఉండొచ్చు, కానీ ఏదన్నా ఎంపీ బీజేపీకి ఓటేయాలంటే దట్ ఈస్ మోడీని చూసే బీజేపీకి ఓటేయగలుగుతుంది. ఇప్పుడు ఏదైనా కాంగ్రెసే కానీ బీఆర్ఎస్ఏ కానీ పబ్లిక్ తెలిసిపోయింది కదా, ఎవరికి వేస్తే ఏం చేస్తారో తెలిసిన తర్వాత పబ్లిక్ కూడా ఇప్పుడు అప్పటి పబ్లిక్ ఇప్పుడు కాదు ఇది. ఇప్పుడు పబ్లిక్ ప్రతి నాయకుడు ఏందో తెలుస్తుంది, ప్రతి నాయకుడు మనకి ఏం చేస్తాడని తెలుస్తుంది. ఇప్పుడు ఇండియాలో మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే దట్ ఈస్ మోడీ. నేను ఒక ఇండియన్ గా మోడీ గురించి ఎందుకోసం చెప్తున్నా అంటే ఆయన వచ్చిన తర్వాత మనకి ఎంత డెవలప్మెంట్ అయింది, ఏమైంది, మనం ఎక్కడున్నాం, ఎక్కడ వాళ్ళకి వచ్చాం, మన అప్పులు ఏమున్నాయి, ఎక్కడ వచ్చిన దట్ ఈస్ మోడీ. అందుకే మోడీ గారిని గెలిపించడానికి కూడా కామారెడ్డి నుండి బీజేపీ కూడా అందుబాటులో ఉన్నది కనుక జైరాబాద్ ఎలక్షన్లో కూడా బీజేపీకి మద్దతు 90% కనిపిస్తుంది. 10% కాంగ్రెస్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.